కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మందులు, వాటి వాడకం, మంచి ఆరోగ్య సూత్రాలను, మంచి అలవాట్లతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో సోదాహరణంగా వివరించారు. విద్యార్థులందరూ క్రమశిక్షణతో, పట్టుదలతో కృషి చేసి మంచి నైపుణ్యాలను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఫార్మసిస్టులు ప్రజలకు ఒక వారధిగా ఉండి సేవ చేయాలని కోరారు. ఫార్మసీ విద్యార్థులందరూ సేవా భావంతో, స్పష్టమైన నైపుణ్యాలతో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ అప్పారావు, కళాశాల డైరెక్టర్ నరేందర్ రెడ్డి, హెచ్ఓడిస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. This is a day you should feel proud that you are being a pharmacy students. You know, pharmacist profession is ever evolving. There are plenty of skills in a proper way. So these are activities. It will boost your confidence levels, groom you in a different directions. You will acquire more knowledge. And you present yourself. There are so many activities are conducting here, quiz competitions and poster presentations, election competitions. So these are the activities you should